వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. ఇప్పుడే కాల్ చేయండి. మనం నిత్యం వాడేటువంటి అనేక పదార్థాల్లో కల్తీ జరుగుతూ ఉంటుంది. కానీ ఎలాంటి కల్తీ జరగకుండా హైజెనిక్ని పాటిస్తూ క్వాలిటీతో పాటు తక్కువ ధరలకి మార్కెట్లో స్వచ్ఛమైనటువంటి పదార్థాలని అందిస్తున్నారు శ్రీవారి స్పైసెస్. జల్పల్లిలోని శ్రీరామ్ నగర్లో ఉన్నటువంటి ఈ శ్రీవారి స్పైసెస్ 6 సంవత్సరాల క్రిందట స్థాపించారు. ఇక్కడ పసుపు, కారంతో పాటు అనేక పదార్థాలని తయారు చేస్తూ ఉంటారు. ప్రధానంగా హైజెనిక్ని పాటించడం వల్ల వీళ్ళకి తక్కువ టైంలోనే మార్కెట్లో ఎక్కువ నేమ్ రావడంతో పాటు ఎక్కువ కస్టమర్స్, అదేవిధంగా బిజినెస్ రన్ అవుతుందని చెప్తున్నారు. అసలుకి ఏ విధంగా ఈ శ్రీవారి స్పైసెస్ని స్థాపించారు, దాంతోపాటు ఎక్కడెక్కడ వీళ్ళ బ్రాంచెస్ ఉన్నాయి, ప్రధానంగా కస్టమర్స్ వీళ్ళకి అట్రాక్ట్ అవ్వడానికి హైజెనిక్ అదేవిధంగా క్వాలిటీ ప్రైజెస్ వల్లనే కస్టమర్స్ వస్తున్నారా, లేదంటే అసలు ఏ కారణాలతో వీళ్ళు బిజినెస్లో తక్కువ టైంలో సక్సెస్ అయ్యారో ప్రస్తుతం మనతో పాటు ఈ సంస్థకు సంబంధించినటువంటి వైస్ ప్రెసిడెంట్ వాణిప్రసాద్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, తక్కువ టైంలో మార్కెట్ అనేది చాలా కాంపిటీషన్ ఉంటుంది, ఎలా మీరు గెయిన్ అయ్యారు? ముందుగా అండి, చిల్లీ ఎలా మిర్చి పౌడర్ ఎలా ప్రొడ్యూస్ చేస్తామో చెప్తాం. మొట్టమొదటి రైతు నుంచి మిర్చి తీసుకుంటామండి. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఫస్ట్ దాన్ని అనాలసిస్ రిపోర్ట్ చేసి దాన్ని పర్టికులర్గా గ్రైండ్ చేస్తాం. ఇక్కడ మీరు చూస్తే వీ హ్యావ్ 3 డిఫరెంట్ గ్రైండర్స్ అండి. దీంట్లో 3 సార్లు దాన్ని చెక్ చేసిన తర్వాత గ్రైండింగ్ అయిన తర్వాత అది చివరికి ఇక్కడికి వచ్చి మిర్చి పౌడర్గా జరుగుతుంది. ఇందులో ఎక్కడ కూడా అడల్ట్రేటెడ్ ఉండదండి. చాలాసార్లు ఏం జరుగుతుందండి, మనము బయటికి వెళ్ళి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న విషయం, రాత్రి అంతా పౌడర్ని చేశాక రాత్రి అంతా దాన్ని కూల్ చేయడానికి పెడతామండి. అప్పుడు మీకు దాని ఒరిజినల్ కలర్ బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత ప్యాకింగ్ జరుగుద్ది. చూస్తే ఎలా ఉంటుందండి అంటే ఇందులో ఏదో కలర్ కలిపారా అని ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అండి. మార్కెట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ కారప్పొడిని మనం చూస్తే కొంచెం మనకి ఆరెంజెస్గా కనిపిస్తుంది. సో తర్వాత రెడ్గా అయితే అరే కలర్ కలిపి ఉంటారేమో అని చెప్పి చెప్తుంటారు. అలాంటివి ఏమైనా జరుగుతాయా? లేదండి, అది రాత్రి అంతా కూల్గా పెట్టే ఒక రాత్రి అంతా నిద్ర తీసింది అంటారండి. అలా చేస్తే తెల్లవారి దాని ఒరిజినల్ కలర్ బయటకు వస్తుందండి. ఇప్పుడు ఇలా చూసి నెక్స్ట్ డే మార్నింగ్ చూసేసరికి రాత్రి కలర్ కలిపారు. అది మన ఇంట్లో కూడా జరిగేదే అండి. ఇప్పుడు మన పెద్దవాళ్ళని అడిగినా కూడా వాళ్ళు ఓ రాత్రి అంతా దంచిన తర్వాత నెక్స్ట్ డే వాడడానికి చూస్తారు. అలా చేసి ఎన్నోసార్లు ఎంత అర్జెంట్ ఆర్డర్స్ ఉన్నా కూడా అండి, మేము ఈ ప్రాసెస్ అయ్యే వరకు మేము ముందు విడుదల చేయమండి. రెండోది FSSAI నామ్స్ ప్రకారంగా మేము అడ్హేర్ అవుతాం. ఎవ్రీ 3 months 6 monthsకి పర్టికులర్గా ఈ ప్రాసెస్ సర్టిఫికేషన్ చేసి FSSAI పోర్టల్లో కూడా అప్లోడ్ చేస్తామండి. విచ్ ఇస్ ఎ అనాలిసిస్ రిపోర్ట్ ఏదైతుందో అది పోర్టల్లో కూడా మేము అప్లోడ్ చేస్తాం. ఇప్పటి వరకు మనము ఏపీ, తెలంగాణ కాకుండా వేరే ఇతర రాష్ట్రాల్లో కూడా మొదలు పెట్టామండి. కానీ ఇక్కడ మాకు ఉన్నదే ప్రీమియం క్వాలిటీ ప్రోడక్ట్ అన్న పేరండి. కాకపోతే మార్కెట్లో జరిగేదానికి అందరి మీద కొంచెం మేము ఐడియా మీకు చూపిద్దామని ఇక్కడికి తీసుకొచ్చామండి. ఎగ్జాక్ట్లీ అండి. ఎందుకంటే ఇంత పెద్ద యూనిట్ని రన్ చేయడం అనేది నాట్ ఏ జోక్. సో పర్టికులర్గా ఇంత క్లీన్నెస్గా కావచ్చు, లేకపోతే ప్రతిదీ కూడా హైజీనిక్గా ఎలా చేయగలుగుతుంది? ఇది ప్రతి గవర్నమెంట్ నామ్ని వీ విల్ స్ట్రిక్ట్లీ అడ్హెర్ అండి. దాన్ని పాటిస్తూనే పర్టికులర్గా హెడ్ బ్యాండ్ లేకుండా ఎవరు రారండి. దెన్ మాస్క్, ఇప్పుడు మాట్లాడుతున్నాను కాబట్టి చేతికి ఉంది, అదర్వైజ్ ఎవ్రీబడి విల్ బి వేరింగ్ మాస్క్స్ ఓన్లీ, ఆల్ అవర్ ఎంప్లాయీస్ విల్ బి. అండ్ ముందు క్లీన్లీ చేసి ఇంక్లూడింగ్ ద ఫుట్వేర్ దెర్ విల్ బి అవుట్ సైడ్. మామూలుగా వేరే లోపల వాడేది వేరే ఉంటుందండి. ఇది ఇవాళ నుంచి కాదండి, గత 6 సంవత్సరాలుగా మాకు ఉన్నది ఒకటే పేరు, ఇట్స్ ఎ ప్రీమియం క్వాలిటీ ప్రోడక్ట్స్ అండి. మార్కెట్లో చాలామంది బిజినెస్ చేయడానికి వస్తూ ఉంటారు, కానీ సక్సెస్ అవ్వలేకపోతూ ఉంటారు. మీ సక్సెస్కి రీజన్ చెప్పి వాళ్ళకి ఏం చెప్పాలంటే? 2 రీజన్లు అండి. కమాడిటీ, మా ప్రోడక్ట్స్ అన్నీ కూడా అగ్రికల్చర్ బేస్డ్ అండి. రైతుకు సంబంధించి వర్షం పడ్డట్టు ప్రొడక్షన్, ఆసారి వచ్చిన ఫీల్డ్స్ క్రాప్స్ దాన్ని బట్టి మనకు ప్రోడక్ట్ వస్తుందండి. అందులో కూడా బెస్ట్ కలెక్ట్ చేసేటప్పుడు ఓసారి ఎక్స్పెన్సివ్ కూడా అవుతుంది. ఇప్పుడు ఈ రంగుది మళ్ళీ చెప్తానండి, ఇలా రాకుండా ఉండాలంటే మనకు అంత పేషెన్స్గా ఉండి ఆ పర్టికులర్గా ఆ ప్రోడక్ట్ కరెక్ట్ వచ్చినప్పుడే బయటికి రిలీజ్ చేయాలి. ఇందులో ఎక్స్టర్నల్ వాళ్ళ రిపోర్ట్స్ కూడా తీసుకుంటామండి. మన ప్రోడక్ట్ని బయటికి పంపించి ఎక్స్టర్నల్ రిపోర్ట్ తీసుకొని అది సాటిస్ఫై అయ్యాక ప్రోడక్ట్ బయటికి రిలీజ్ చేస్తాం.
ఇలా తొందరపడడానికి ఏదో బిజినెస్ చేసుకోవడానికి చేస్తే ఇవన్నీ నామ్స్ పాటించలేమండి. మీరు చూస్తున్నట్టుగా స్టాకింగ్ కానివ్వండి, నీట్నెస్ కానివ్వండి, ఇదంతా కూడా మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది బాబు, మీకు ఒక ఐడియా వచ్చేస్తుందండి. మేము పెట్టిన ప్రోడక్ట్స్ కానీ దీన్ని చూసి ఇది అయిపోయి సర్టిఫైడ్ అయ్యాక బయటికి మార్కెట్కి వెళ్తుందండి. బిజినెస్ కన్నా ముందు క్వాలిటీ మీద లాస్ట్ 6 years నుంచి ఇదే చేస్తున్నారు. శ్రీవారి స్పైసెస్ అంటే ఏమేమి ఉంటాయి? ఓకే, మనము ఇందులో 2 రకాలండి. ఒకటి స్పైసెస్, ఒకటి బ్లెండెడ్ స్పైసెస్. స్పైసెస్ అంటే చిల్లీ, కొరియాండర్ అండ్ టర్మరిక్ అండి. మనం వాడి భాషలో పసుపు, కొరియాండర్ పౌడర్, కారం అండి. బ్లెండెడ్ స్పైసెస్లో వచ్చి మసాలాస్ అండి. ఇదే స్పైస్ని చికెన్, మటన్, పెప్పర్ మసాలా, సబ్జీ మసాలా, ఫ్రూట్ మసాలా, ఇవన్నీ కూడా వేరే, ఇంక్లూడింగ్ మార్వాడి స్పెషల్ మసాలా కూడా చేస్తామండి. పర్టికులర్గా మన వీటన్నిటిని ఇక్కడే తయారు చేస్తాం. ప్యాకేజింగ్ కూడా ఇక్కడే వద్దండి. అందులో మనకు శాషే ప్యాక్స్ ఉంటాయండి, బాక్స్ ప్యాకింగ్ ఉంటుంది, అండ్ బాటిల్ ప్యాకింగ్ కూడా ఉంటుందండి. మార్కెట్లో చాలా తక్కువ మంది బాటిల్ ప్యాకింగ్ ఇంత క్వాలిటీతో ఈ ప్రైస్లో ఇచ్చే వాళ్ళు లేరండి. ఇనీషియల్గా ప్రాఫిటబిలిటీ ఆలోచించలేదండి, ఎప్పుడు క్వాలిటీ మీద ఉన్నాము అండ్ ప్రైస్ కూడా స్టాండర్డ్గా ఉంచుతామండి. దానివల్ల మాకు కొంచెం తక్కువ కస్టమర్ బేస్ ఉన్నా కూడా లాయల్ కస్టమర్ బేస్ ఉందండి. ఓన్లీ క్వాలిటీ అండి దానికి. శ్రీవారి స్పైసెస్ సక్సెస్ మంత్ర ఖచ్చితంగా క్వాలిటీ, అదేవిధంగా క్వాంటిటీతో పాటు ప్రైస్ అని చెప్పుకోవచ్చు. అంతే అండి, తప్పకుండా క్వాలిటీ, క్వాంటిటీ అండ్ బెస్ట్ ప్రైస్ టు ద కన్జ్యూమర్ అండి. ఒక్కసారి వాడితే వాళ్ళు తప్పకుండా వచ్చి మళ్ళీ మనదే అడుగుతారండి. అయితే ఇక్కడ అటు ధనియాల పౌడర్ కావచ్చు, మిర్చి, అదేవిధంగా పసుపు, వీటన్నిటిని ఇక్కడ తయారు చేస్తాము. యాడింగ్ మసాలా ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఇక్కడ తయారు చేస్తాం. కానీ హైజెనిక్ని మెయింటెనెన్స్ చేయడంతో పాటు ఇక్కడ చాలా వరకు వచ్చేటువంటి కస్టమర్స్ ఎవరైతే ఉంటారో తెలంగాణ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్తో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా క్వాలిటీ, క్వాంటిటీ, బెస్ట్ ప్రైస్ని మేము అందిస్తాము. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వం కాబట్టే ఇంత కాంపిటీషన్ ఉన్నటువంటి ఈ మార్కెట్లో తక్కువ టైంలో మేము సక్సెస్ అవ్వగలిగాము అని చెప్పేసి వాణి ప్రసాద్ చెప్తున్నారు. కెమెరామెన్ గౌరవ్తో సుజాత, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.